వాటర్ అండ్ వెయిట్ లాస్. చాలా మంది తొందరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్స్ చేస్తారు, ఓన్లీ లిక్విడ్స్ పైన డిపెండ్ అవుతారు అండ్ కంప్లీట్ లో క్యాలరీస్కి వెళ్ళి బాడీ కాల్స్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ని కూడా ఫిల్ చేయకుండా ఫాస్ట్ గా వెయిట్ తగ్గిపోవడానికి ట్రై చేస్తారు అనమాట. ఈ ప్రాసెస్ లో ఏమైతుందంటే తొందరగా బాడీలో వాటర్ లాస్ అవుతుంది. సో వాటర్ లాస్ అవ్వడం ఒక అయితే కంప్లీట్ బాడీకి రిక్వైర్మెంట్ ఉండే దానికన్నా ఎక్కువ వాటర్ లాస్ అవుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడము, జ్యూసెస్ తీసుకోవడము, కొంచెం కొంచెం తినడం, ఓన్లీ వెజెస్ తినడం, దీని వల్ల ఏమైపోతుంది అంటే బాడీకి కావాల్సిన రిక్వైర్డ్ న్యూట్రియన్స్ అందవు కాబట్టి ఉన్న వాటర్ కూడా లాస్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మీరు వెయింగ్ స్కేల్ పైన చెక్ చేసినప్పుడు బరువు తగ్గుతారు కానీ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గదు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇట్లాంటి ప్రయోగాలు చేసిన వాళ్ళకి చూస్తే మీరు బాడీ పైన స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి అనమాట. ఎందుకనంటే ఇంపార్టెంట్ వాటర్ కూడా తగ్గిపోవడం వల్ల బాడీలో సర్క్యులేషన్ సరిగా కాకపోవడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ బాడీ పైన ఏర్పడతాయి అనమాట. దానివల్ల మజిల్ టోన్ తగ్గిపోతుంది అండ్ జాయింట్ అండ్ బోన్ హెల్త్ కూడా లోడ్ ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ బాడీలో హార్ట్, లంగ్స్, కిడ్నీస్ కూడా ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది లాస్ ఆఫ్ వాటర్ వల్ల. సో ఇట్లాంటి ప్రయోగం చేయడం వల్ల వాళ్ళ బాడీ నుంచి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకంటే స్వెట్ కాంపోజిషన్ మారిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటి ప్రయోగాలు చేయకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే మీకు పర్సెంటేజ్ ఆఫ్ మజిల్ ఇంక్రీజ్ అవుతూ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గాలన్నమాట. ఎలా ఉండాలంటే ప్లాన్, మీరు హెల్తీగా లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే మీ స్కిన్ బాగా కావాలి, హెయిర్ బాగా కావాలి, డైజెస్టివ్ సిస్టమ్, గట్ హెల్త్ ఇవన్నీ బాగా అవుతూ మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి. సో ఇవన్నీ జరుగుతూ చేస్తే దీన్ని హెల్తీ వెయిట్ లాస్ అంటారు అనమాట. ఈ విధంగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.